ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే రాష్ట్రం సుభిక్షంగా ఉందని గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి వల్లభనేని వంశీ అన్నారు. కేసీఆర్ సహకారంతో అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వస్తే పోలవరం నిర్మాణం ఆగిపోతుందని, పంట భూములు మళ్లీ బీడువారుతాయని ఆందోళన వెలిబుచ్చారు. గ్రామ గ్రామాన తిరుగుతూ వంశీ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కుడి పక్కన చూస్తే మీ చెరువు కనపడతా ఉంది. ఓ రోజు నేను ఈ చెరువు పక్క నుంచి వెళ్తా ఉంటే నల్లబాబు గారు ఉన్నారు నా పక్కన. ఎవరో పెద్ద ఆవిడ చెరువులో కూర్చొని ఉంటే నాకు డౌట్ వచ్చి బండి ఆపి చూశాను, ఏంటి ఇవేం చేస్తున్నారు అని. ఓ చిన్న గుంటలోంచి నీళ్లు తోడి తేట నీళ్ళన్నింటినీ కూడా బిందెలో పోసుకుంటా ఉంది ఆవిడ. ఏంటి సార్ ఇట్లా ఉంది చెరువు అంటే, ఈ మెట్ట ప్రాంతంలో ఎప్పుడు ఇంతే బాబు, వర్షం పడితే పంట వచ్చినట్టు లేకపోతే లేనట్టు మేము బోర్ల మీద ఆధారపడి బతికేవాళ్ళం అన్నారు నల్లబాబు గారు. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ చేశారు. పోలవరం కుడికాలువని భూసేకరణ చేసి రాత్రికి రాత్రి 720 కోట్లు ఇచ్చారు రైతులకు ఆ కాలువ తవ్వటం కోసం. ఏ రైతు బాధపడకూడదు, నా పొలం ఊరికే వదిలేశానని అనుకోకూడదని. ఈరోజు కూడా ఆ రేట్లు లేవు. అంత మంచి ధర ఇచ్చి రైతుల దగ్గర భూసేకరణ చేసి పోలవరం కుడికాలువ తవ్వారు. తవ్విన రోజు డబ్బులు తీసుకెళ్లి గోదాట్లో పోసాడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు గోదాట్లో పోసారా, గోదావరి నీళ్లు వచ్చి మంచెర్లో పడ్డాయా అనేది కనపడతా ఉంది. అవునా కాదా? ఇవన్నీ కూడా కళ్ళుండి చూడగలిగిన వాళ్ళకి కనపడతాయి, చెవులుండి వినగలిగిన వాళ్ళకి వినపడతాయి. ఈ తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాన మద్దతుదారు ఎవరు, ఫాలోయర్ ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ బలంతో వాళ్ళ మద్దతుతో ఇక్కడ అధికారానికి రావాలనుకుంటున్నాడు. వస్తే ఏమవుతుంది? మళ్ళీ పోలవరం అవ్వదు. మళ్ళీ ఈ ప్రాంతాల గతంలో 5 ఏళ్ల క్రితం ఏ రకంగా ఎండిపోయి ఉన్నాయో మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది. ఇటువంటి వాళ్ళు మనకు అవసరం అమ్మా?